హాయ్ హలో టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈ రోజు ఈ వీడియోలో మనం అసలు యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ని ఎలా గ్రో చేయాలి, మనీ అనేది ఎలా సంపాదించాలి అనేది చూడబోతున్నాము. సో ఒకవేళ ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటుంటే వాళ్ళందరికీ వీడియోని ఇప్పుడే షేర్ చేసేయండి. ఎందుకంటే దిస్ వుడ్ బి ద బెస్ట్ వీడియో ఎవర్ క్రియేటెడ్ ఫర్ ఎ యూట్యూబర్ హూ ఇస్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ అనమాట. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, బాగా చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, బ్రాండ్స్తో వర్క్ చేయాలి అండ్ అట్ ద ఎండ్ మనీ సంపాదించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎలా చేయాలి, కన్సిస్టెంట్గా ఎలా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉంటాం ఓకే, క్వాలిటీ అనేది ఎలా సెటప్ చేసుకోవాలి, అసలు యూట్యూబ్ని ఎలా అర్థం చేసుకోవాలి, గ్రో ఎలా అవ్వాలి అనేవి యాజ్ అ బిగినర్గా మీకు తెలియదు. సో అవన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను నా లాస్ట్ 4 years నుంచి ఏవైతే నేర్చుకున్నానో ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను, నా యూట్యూబ్ మొత్తం చూపిస్తాను అండ్ అక్కడ నుంచి మీకు అర్థమవుతుంది ఓకే ఈ వేలో మనం వెళ్ళాలి. మీకు ఫైనల్గా 3 topics ఇచ్చేస్తాను ఓకే దీని మీద మీరు స్టార్ట్ చేయాలి వీడియో అని చెప్పేసి. అండ్ అట్ ద ఎండ్ సర్ప్రైజ్ కూడా ఉంటుందన్నమాట మీ ఛానల్స్ అన్ని సపోర్ట్ చేయడానికి. సో మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఒకవేళ ఫర్ సపోజ్ ఈ వీడియో లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వి విల్ రాక్ యూట్యూబ్ అని చెప్పేసి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో ఈ వీడియో నేను 5 steps కింద డివైడ్ చేశాను అనమాట. సో ఫస్ట్ స్టెప్లో మనం మాట్లాడుకుంటాం అసలు యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ గురించి మనం అర్థం చేసుకుంటాం, యూట్యూబ్లో వీడియోస్ ఎలా వెళ్తాయి ఏంటి అని చెప్పి. సెకండ్ మనం మాట్లాడుకుంటాం యాక్చువల్ ప్రాసెస్. థర్డ్ స్వరూప్ అన్న జర్నీ గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఫోర్త్లో నా టిప్స్, ఇప్పటివరకు నేను ఏవైతే మొత్తం చెప్పానో దాని నుంచి నా టిప్స్ అనేవి నేను ఇస్తాను. అండ్ అట్ ద ఎండ్ మీకు కొన్ని టాపిక్స్ అండ్ సర్ప్రైజ్ అనేది ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ వై ఓన్లీ యూట్యూబ్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు యూట్యూబ్లో నాది ఏదైతే ఈ వీడియోని మీరు చూస్తున్నారో ఈ వీడియో మీ దగ్గరికి రావడం కంటే ముందు చాలా స్టెప్స్ నుంచి వెళ్తుంది. అందులో ఫస్ట్ స్టెప్ వస్తేప్పటికి ఐడియేషన్, రైట్ ఆర్ నో. సో ఐడియా ఎలా వస్తుంది, అసలు ఎందుకు చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి. ఆ ఐడియేషన్ తర్వాత రీసెర్చ్ అనేది ఉంటుంది. అసలు ఓకే మనం ఈ వీడియోని చేయాలంటే ఆల్రెడీ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎంత బాగా చేశారు, అందులో ఎవరిది బాగా క్లిక్ అయింది అని చెప్పేసి మనం రీసెర్చ్ చేస్తాం. రీసెర్చ్ చేసిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ బట్టి మనం స్క్రిప్ట్ రాస్తాము. సో ఇది మారచ్చు, అటు ఇటుకి మారచ్చు అనమాట. ఫస్ట్ స్క్రిప్ట్ రాసి దాని తర్వాత రీసెర్చ్ చేసి ఇంకా అడిషనల్ పాయింట్స్ యాడ్ చేయొచ్చు. సో నేను మొత్తం అంతా అటు ఇటు చేసి మొత్తం అంతా చేస్తాను. స్క్రిప్టింగ్ అయిన తర్వాత ఇందులో ఏమైనా ఫర్ సపోజ్ బ్రాండ్స్ని కొలాబరేట్ చేయొచ్చా, ఏదైనా చేయొచ్చా అని చెప్పేసి మొత్తం అంతా ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఈ వీడియోలో అయితే ఎటువంటిది లేదు యాజ్ ఆఫ్ నౌ. సో మీరు టెన్షన్ అనేది పడక్కర్లేదు. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తేప్పటికి షూటింగ్లో కూడా మామూలుగా చేసేస్తామా, లేదు. షూటింగ్ అంటూ సెటప్ అనేది ఉంటుంది. మైక్ ఉంటుంది, ఎదురుగా కెమెరా ఉంటుంది, కెమెరా అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సైడ్ లైట్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మొత్తం అంతా ఫ్రేమింగ్ ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్గా ఉండొచ్చు. కొంతమంది బయట షూట్ చేయొచ్చు, కొంతమంది ఇంకెక్కడ షూట్ చేయొచ్చు, న్యాచురల్గా చేయొచ్చు, రైట్. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. ఆఫ్టర్ వీడియో షూట్ ఆడియో ఫైల్స్ అవ్వచ్చు, వీడియో ఫైల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కలిపి ఎడిటింగ్కి ఇవ్వడం. సో ఎడిటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఎడిటింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తేప్పటికి దీనికంటూ ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, దీనికంటూ డిస్క్రిప్షన్ క్రియేట్ చేయడం. డిస్క్రిప్షన్లో కూడా జనాలు ఏవైతే సెర్చ్ చేస్తారో అలాంటి ట్యాగ్స్, అలాంటి వర్డ్స్ వాడి డిస్క్రిప్షన్ అనేది తయారు చేయడం. డిస్క్రిప్షన్లో ఫర్ సపోజ్ ఇంకేమైనా అడిషనల్ థింగ్స్ మెన్షన్ చేయాలా, లింక్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, అవన్నీ మెన్షన్ చేయడం. అండ్ ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనం అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఉంటాయి ఏంటి, ఒకవేళ ఫర్ సపోజ్ మీకు మానిటైజేషన్ ఆన్లో ఉంటే మానిటైజేషన్ ఆన్ చేసుకుంటాం. దీని తర్వాత కార్డ్స్ పెడతాం, అంటే ఇక్కడ ఐ బటన్ అనేది వస్తుంది అనమాట. ఈ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, వేరే వీడియోకి వెళ్ళొచ్చు, అవన్నీ అవుతాయి, అవన్నీ పెట్టుకోవచ్చు. సో వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఎండ్ స్క్రీన్స్ అనేవి వస్తాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియో కొత్త వాళ్ళకి వెళ్తే వాళ్ళు అవి క్లిక్ చేసి మీ పాత వీడియోస్కి వెళ్తారు, రైట్. సో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఒక వీడియోని ఐడియేషన్ నుంచి మీ దగ్గరికి వస్తేప్పటికి చాలా స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. కానీ యాజ్ అ బిగినర్గా మీరు ఇంత ప్రెషర్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, రైట్. మీరు ఇవన్నీ అనుకుంటారు ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి మీరు ఏం చేస్తారు, స్టార్టే చేయరు, రైట్ ఆర్ నో. సో ఒక యూట్యూబ్లో వీడియో అనేది సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే ఇంత ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో యాజ్ అ బిగినర్గా మీకు ఇంత అవసరం లేదు. సో ఇవన్నీ మీరు ఒకవేళ ఫర్ సపోజ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటుంటే నేనైతే ఈ వీడియోలో చెప్పట్లేదు. మీరు అవన్నీ నేర్చుకొని రావాలి. ఎక్కడ నేర్చుకుంటారు, యూట్యూబ్కి వెళ్ళండి, సెర్చ్ చేయండి. వీటి గురించి నేనైతే చెప్పానో ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోండి. ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకొని రీసెర్చ్ చేసి రండి. 1 day పట్టిద్ది మ్యాక్సిమం ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకున్నారా, డన్. అండ్ నేను ఈ యూట్యూబ్ వీడియో చేస్తున్నప్పుడు మన ఏదైతే కొత్తగా యూట్యూబర్స్ వచ్చారు కదా, అందులో ఒకటి వీడియో స్ట్రైక్ అయిందనమాట. సో అది కూడా ప్రీమియరింగ్ అంట. సో మేబీ ఆ వీడియో మీకు హెల్ప్ అవ్వచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేయండి ఆ వీడియోతోనే. ఇక్కడ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీ కొత్త యూట్యూబర్స్ అందరికీ లాస్ట్లో సర్ప్రైజ్ అనేది ఉంది, సో మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ అర్థమైంది కదా ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది వీడియోది. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వస్తేప్పటికి యూట్యూబే ఎందుకు. చూడండి ఈ వరల్డ్లో ఎన్ని వచ్చినా ఎన్ని వెళ్ళిపోయినా కూడా యూట్యూబ్ ఈజ్ ఫర్ ఎవర్. సూపర్ డూపర్గా ఆడియన్స్ అనే వాళ్ళు వస్తారు, నమ్ముతారు. మిమ్మల్ని నమ్మి మీరు ఏదైనా ఫర్ సపోజ్ ఫ్యూచర్లో ఏదైనా చేయాలి అనుకుంటుంటే మీకు నిజంగా సపోర్ట్గా నిలబడతారు యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్లో అలా కాదు, ఓకే ఫాలో కొట్టారు, లైక్లు కొట్టారు, పోయి అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. యూట్యూబ్ ఈజ్ అ రియలీ గుడ్ ప్లేస్. నిన్ను నమ్మి నీ కోసం వస్తారు. సో నువ్వు ఆ బాధ్యతని నిలబెట్టుకోవాలి యూట్యూబ్లో. దట్స్ యూట్యూబ్ ఇస్ అ రియలీ గుడ్ ప్లేస్ అనమాట. ఇంత బోరింగ్ స్టఫ్ నేను ఏదైతే చెప్పాను ఎప్పటివరకు అదంతా అవుట్ ఆఫ్ అవర్ స్క్రిప్ట్ అనమాట. ఒక వీడియో ఎలా స్టార్ట్ చేయాలి, ఒక వీడియో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు దీంతో మనం వస్తున్నాం ఫర్ అవర్ బిగినర్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే యాక్చువల్ ప్రాసెస్ ఏంటి. ఇప్పటివరకు మనం చెప్పాం కదా ఈ రీసెర్చ్ తొక్కరు అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ కూర్చుంటే మనకి యూట్యూబ్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పటికి స్టార్ట్ అప్లోడింగ్. యాక్చువల్గా మీరు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసేయండి. టాపిక్స్ డిసైడ్ అయిపోండి. టాపిక్స్ డిసైడ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏవో ఒకటి డిఫరెంట్ టాపిక్స్ పట్టుకోండి, 3 different టాపిక్స్ పట్టుకోండి, స్టార్ట్ చేయండి.
స్టార్ట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఇంగ్లీష్లో చేయాలా, ఈ తెలుగులో చేయాలా, అది చేయాలా, ఇది చేయాలని చెప్పేసి చాలా డౌట్స్ అనేవి వస్తుంటాయి. సో స్టార్ట్ చేయండి. మీకు ఏదైతే బ్రెయిన్లో వస్తుందో నేను ఇంగ్లీష్లో చేయాలనుకున్నాను, స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేస్తూ వెళ్తే మీకే తెలుస్తుంది, ఓకే నాది ఇంగ్లీష్ బాగా వస్తుంది, సో ఇంగ్లీష్లోనే కంటిన్యూ చేస్తా. లేదు తెలుగులో చేస్తే జనాలకి నచ్చుతుంది, సో నేను తెలుగులో చేస్తా. సో మీరే స్టార్ట్ చేస్తూ వెళ్తుంటే మీకు అర్థమైపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకునే కంటే ముందు మన జర్నీ అనేది చూసుకుందాం. నేను ఎలా స్టార్ట్ చేశాను, సో దట్ మీకు కూడా సీన్ అర్థమైపోతుంది. సో ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, నా యూట్యూబ్ జర్నీ ఒకవేళ మీకు తెలియకపోతే స్టార్ట్ అయింది ఆఫ్టర్ 12th క్లాస్. గేమింగ్ ఛానల్, టెక్నాలజీ ఏదైనా కొనుక్కున్నవన్నీ అన్బాక్స్ చేసి పెట్టేసేవాడిని, స్పీకర్లు అవ్వచ్చు ఏదైనా, రైట్. సో జస్ట్ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఫేస్ చూపించేవాడిని కాదు, డైరెక్ట్గా చెప్పేసేవాడిని, రైట్ ఆర్ నో. దాని తర్వాత గేమింగ్ ఛానల్లో క్రాక్ గేమ్స్ పెట్టడం వల్ల అది ఒకసారి పోయిందనమాట ఛానల్. సో దాని తర్వాత నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఏదైతే చెప్పేవాడినో ఎలాన్ మస్క్ అని చెప్పేసి చూడండి. సో ఇదేంటిది, నేను ఇక్కడ ఏదైతే ఇన్స్టాగ్రామ్లో చెప్పినా దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను అనమాట ఫస్ట్ వీడియో. సో దీన్ని నేను ఏం చేయలేదు, జస్ట్ ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ నేను ఏదో పెట్టేశాను సోద్ది. దీని తర్వాత నేనేం చేశాను, అర్న్ ఆఫ్టర్ 12th అని చెప్పేసి ఒకటి చేశాను. సో ఇక్కడ నేనేం చేశానంటే, నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఏవైతే ఆల్రెడీ నేర్చుకుంటున్నానో, నేను ఏవైతే స్కిల్స్ నేర్చుకోవాలి అమంద తర్వాత ఈ ఛానల్ నుంచి వింటున్నానో అవన్నీ నేను వీడియోస్ చేసేవాడిని అనమాట. ఓకే, వాళ్ళు చెప్పినవి నేను ఏవైతే నాకు నచ్చాయో అవన్నీ నేను చూసి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేస్తూ నేను చేసేవాడిని. జేఈ మెయిన్స్ అని చెప్పేసి, దీని తర్వాత అల్టిమేట్ స్ట్రాటజీ ఫర్ జేఈ మెయిన్స్ అని చెప్పేసి, దీని తర్వాత హౌ టు లెర్న్ స్కిల్స్ పార్ట్ 2 పార్ట్ 1 అని చెప్పేసి, దీని తర్వాత ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్, ఇక్కడ స్కామ్లో పడిపోయాను అనమాట, ఇది చేయాలా అని చెప్పేసి ఇవన్నీ వీడియోస్ చేసేవాడిని అనమాట. వాట్ లాంగ్వేజ్ టు స్టార్ట్ చూసారా, ఇక్కడే నేను స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ డైరెక్ట్గా ఒక బుక్స్ పెట్టేసి ఆ బుక్స్ మీద ఫోన్ పెట్టేసి డైరెక్ట్గా షూట్ చేయడం స్టార్ట్ చేశాను, వితౌట్ ఎనీ మైక్, వితౌట్ ఎనీథింగ్, రైట్. అర్థమైందా? డైరెక్ట్గా నాకు ఏం వస్తుందో ఇన్స్టాగ్రామ్ గురించి పెట్టేశాను. ఈశాన్ శర్మ దగ్గర చూసేవాడిని, డిస్క్రిప్షన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ కొట్టేసేవాడిని. సో ట్యాగ్స్ ఏంటి, ట్యాగ్స్ ఫైండ్ చేయడానికి కూడా మనం ట్యాగ్స్ జనరేటర్ అని చెప్పేసి ఉంటుంది. సో ట్యాగ్స్ జనరేటర్కి వెళ్తే అక్కడ మనం టైటిల్ ఇచ్చేస్తే అది ఇచ్చేస్తుంది అనమాట, హౌ టు అర్న్ అని చెప్పేసి అనుకో. సో దాని రిలేటెడ్ ట్యాగ్స్ అన్ని ఇచ్చేస్తుంది, కాపీ చేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు, రైట్ ఆర్ నో. ఈ ఎడిటింగ్ ఎక్కడ చేసేవాడిని అంటే ఇదంతా ఇన్షాట్ యాప్లో నేను చేసేవాడిని అనమాట. ఇదంతా వీడియో చూసుకుంటే ఏముండదు అంతా, నేను ఏదో చెప్పేవాడిని ఇంగ్లీష్లో, ఎందుకంటే ఇంగ్లీష్లో ఓకే ఇంగ్లీష్లో చేస్తే సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఒక ఆశతో నేను ఇంగ్లీష్లో స్టార్ట్ చేసేవాడిని అనమాట. ఇప్పుడు దీని తర్వాత నేను ఓకే కొంచెం తెలుగు వైపు వెళ్దాము, అంటే ఇంగ్లీష్ అంటే కొంచెం ఇంగ్లీష్ అది వాడుతూ పైథాన్ చెప్దామని చెప్పేసి పైథాన్ స్టార్ట్ చేశా. దీని తర్వాత జీసోప్ గురించి చేశా. దీని తర్వాత డోంట్ వేస్ట్ యువర్ సమ్మర్, వాట్ టు లెర్న్ ఇన్ సమ్మర్ 2021 అని చెప్పేసి, దీని తర్వాత ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదా, ఏం చేయాలి అని చెప్పేసి చెప్పాను. ఇది గ్రో అయింది కొంచెం. సో దీని తర్వాత ఇంకా అలానే వీడియోస్ అనేవి చేశాను. నేను సి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అప్పుడు అంత క్లిక్ అయ్యేవి కాదు, ఏ వీడియోస్ కూడా క్లిక్ అయ్యేవి కాదు, ఇవన్నీ తక్కువ వ్యూస్. సో స్టార్టింగ్ నాకు 6-7 months వరకు నాకు ఏమీ రాలేదు. ఇక్కడ ఈ వీడియో చేసినప్పుడు ప్లేస్మెంట్స్, ఈ thumbnail అనేది చూసారా, ఈ thumbnails అన్ని నేను నేర్చుకునేవాడిని, క్యాన్వాలో ఎలా డిజైన్ చేయాలి అని చెప్పేసి మొత్తం అంతా నేర్చుకుని చేసేవాడిని అనమాట. సో ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ thumbnail అనమాట అప్పట్లో. అండ్ ఈ వీడియో కూడా, ఎందుకంటే ఈ వీడియోనే నాకు కొంతమంది ప్రైజ్ చేశారు, చాలా బాగా చెప్తున్నావు అని చెప్పేసి. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ స్టిల్ కీపింగ్ అప్, రైట్ ఆర్ నో. ఇప్పుడు దీని తర్వాత అవర్ యూట్యూబ్ ఛానల్ 200 subscribersకి వెళ్ళారు, రైట్. ఎంత చూడండి, 3 years ago, లైక్ 1 year పట్టేసింది ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే. దీని తర్వాత పైథాన్ ప్రాజెక్ట్స్ అని, వెబ్ డెవలప్మెంట్ అని, ఫ్రీలాన్స్ అని, ఇప్పుడు కాలేజ్ మీద చేసినప్పుడు నాది గ్రో అయింది. ఇది నేను ప్రతి చోట చెప్తాను, మా కాలేజ్ మీద చేసినప్పుడే గ్రో అయింది అని చెప్పేసి. విష్ణు కాలేజ్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి. మళ్ళీ దీని తర్వాత కొన్ని కాలేజెస్ మీద చేసా, అవలే. మళ్ళీ మా కాలేజ్ మీద హాస్టల్ టూర్ చేశాను. అంటే ఇక్కడ నాకేం అర్థమైంది, కాలేజ్ మీద అంటే జనాలు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో దాని మీద చేయాలి మనం యూట్యూబ్ వీడియోస్ అనేవి. ఏదో చోది నేను అర్నింగ్ ఆఫ్టర్ 12 నేను చెప్తే ఎవడో వింటాడు అప్పుడు, అసలు చెప్పండి, రైట్ అవును. ఇప్పుడైతే మీరు అందరూ ఫాలో అవుతున్నారు నన్ను కాబట్టి వింటున్నారు, కానీ ఆ టైంలో నేను హౌ టు స్టార్ట్ యూట్యూబ్ అని చెప్పుంటే అవరు కదా. సో అది మీరు రియలైజ్ అవ్వండి, ఏదైతే జనాలు సెర్చ్ చేస్తున్నారో దాని మీద వీడియోస్ చేయాలి. ఎలా సెర్చ్ చేస్తున్నారు, విష్ణు కాలేజ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నారు, రైట్. దీని తర్వాత నాట్ గెటింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రోగ్రామింగ్, అది సెర్చ్ చేశారు, కొంతమంది సెర్చ్ చేశారు, చాలా తక్కువ మంది. సజెస్ట్ చేయదు కదా యూట్యూబ్, ఎంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి. సో కాలేజ్ మీద అసలు ఏం వీడియోస్ లేవు కాబట్టి నా వీడియో సజెస్ట్ చేసింది. సో యూట్యూబ్ ఏం చేసింది, ఫోన్లే సంవత్సరం కష్టపడ్డాడు బాళ్ళు, ఇప్పుడు కొంచెం పుష్ చేద్దామని చెప్పేసి యూట్యూబ్ ఆ టైం కల్లా కొంచెం సపోర్ట్ ఇచ్చింది. జనాలు క్లిక్ చేశారు, జనాలు ఇదో భీమవరం అని చూసి వీడియో మీద క్లిక్ చేశారు, హాస్టల్ టూర్ మీద. అప్పుడు 70,000 వ్యూస్ వెళ్ళింది జస్ట్ ఇన్ 1 week. అంటే పర్ డే ఆల్మోస్ట్ 10,000 వ్యూస్ వరకు వచ్చేవన్నమాట. నాకు మైండ్ అబ్బా ఫుల్ హ్యాపీనెస్ అనమాట. ఆ వీడియో యాక్చువల్గా కాపీ రేటెడ్ ఉంటుంది, కానీ నేను అవన్నీ ఆలోచించలేదన్నమాట. డైరెక్ట్గా పెట్టేశాను మ్యూజిక్, మంచి మ్యూజిక్ వాడేసి. దీని తర్వాత ఇలా కంటిన్యూ చేస్తూ మన కాలేజ్ మీద వస్తున్నాయి కాబట్టి కాలేజ్ మీద వ్లాగ్స్ అనేవి చేయడం మొదలుపెట్టాను. ఇలా చేస్తూ ఇలా మళ్ళీ డౌన్ అయిపోయింది అనమాట మన ఛానల్. ఎందుకంటే వాటి మీద కాలేజ్ మీద చేసా కాబట్టి వచ్చారు, దాని తర్వాత ఇంకెవరు చూస్తారు, ఇంక చూడడం మానేశారు. అప్పుడు ఎంసెట్ మీద నేను ఒక వీడియో చేశాను, హౌ టు గెట్ మోటివేషన్ టు ప్రిపేర్ అని చెప్పేసి, ఓన్లీ వీడియో టు ఎంసెట్ అని చెప్పేసి. అది చాలా మంది చూశారు. అక్కడ నాకు సీన్ అర్థమైంది, ఓకే ఇక్కడ మళ్ళీ జనాలు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు కదా ఎంసెట్. సో ఇప్పుడు జనాలు అందరూ అన్ని వీడియోస్ చూస్తారు, సో అలాంటప్పుడు నా వీడియోస్ చూసి లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేశారు. అర్థమవుతుందా? సో ఈ జర్నీ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ టుక్ 1.5 year టైం అనమాట. ఇక్కడ వరకు రావడానికి 1.5 year టైం పట్టింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓ జనాలు ఏవైతే సెర్చ్ చేస్తున్నారో దాని మీద మనం వీడియోస్ చేయాలా అని చెప్పేసి. అండ్
పాపులర్ టాపిక్స్ అనేవి. అంటే ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్, ఎక్కువ ఆలోచించద్దు, కాలేజెస్ మీదే చేయండి చెప్తాను కదా. అది నీకు నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు బేసిక్గా నేనేం అర్థం చేసుకున్నానంటే, సో ఎవరిని చూసినా కూడా తరుణ్ స్పీక్స్ అవ్వచ్చు, ఐఐటి డే ఇన్ ఏ లైఫ్, జనాలు సెర్చ్ చేసే టాపిక్, జనాలకి నచ్చే టాపిక్, ఎడిటింగ్తో సూపర్ చేశాడు, డన్, సెట్. నెక్స్ట్ ఇంకా రాశాను నేను, ఇషాంత్ శర్మ బిట్స్ గోవా కాలేజ్ మీద చేశాడు, అప్పుడు తనకు అలా రీచ్ వచ్చింది, అలా గ్రో అయ్యాడు. నెక్స్ట్ వచ్చేప్పటికి అలీ అబ్దల్, సూపర్ డూపర్ యూట్యూబర్, వీడు కూడా ఏం చేశాడు, నేను కాలేజ్ సజెషన్స్, మెడికల్ కాలేజ్ సజెషన్స్ మీద వీడియోస్ అనేవి చేశాడు, నేనే చెప్పాడు అనమాట యాక్చువల్గా. సో తను కాలేజెస్ మీద చేసినప్పుడు గ్రో అయ్యాడు. నెక్స్ట్ అమన్ దత్రవాల్ ఎన్ఎస్ఐటి కాలేజ్ టూర్ అని చెప్పి చేశాడు. నెక్స్ట్ వచ్చేప్పటికి హర్మన్ సింగ్ IIIT ఢిల్లీలో కాలేజ్ గురించి చెప్పాడు, సో అప్పుడే తిను గ్రో అయ్యాడు. నెక్స్ట్ వచ్చేప్పటికి స్వరూప్ VITB, మన విష్ణు కాలేజ్ మీద చేసినప్పుడే గ్రో అయ్యాం. నెక్స్ట్ వచ్చేప్పటికి లవ్ బబ్బర్, తిను మైక్రోసాఫ్ట్ మీద చేసినప్పుడు గ్రో అయ్యాడు, రైట్. దీని తర్వాత ఫరాజ్ గూగుల్ మీద చేసినప్పుడు గ్రో అయ్యాడు. ఇలా ఏవైతే ఉన్నాయో, అంటే మేబీ నీ కంపెనీ అవ్వచ్చు, గూగుల్, మైక్రోసాఫ్ట్, లేదా ప్లేస్మెంట్ అవ్వచ్చు, అలాంటివి చేసినప్పుడు గ్రో అవుతారు. లేదంటే కాలేజెస్ మీద, ఎంసెట్ మీద, జేఈ మెయిన్స్ మీద, ఐఐటి జేఈ మీద, కాలేజ్ కౌన్సిలింగ్స్ మీద చేసినప్పుడు గ్రో అవుతున్నారు. ప్రతి ఒక్కరివి అనలైజ్ చేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను, రైట్ ఆర్ నో. ఏదో నాకు లెక్క వచ్చింది, నేను చేశాను కాబట్టి మీరు చేసేయాలి అని చెప్పేసి కాదు, ప్రతి ఒక్కడు చేశాడు, ప్రతి ఒక్కడికి అప్పుడే సక్సెస్ వచ్చింది, రైట్ ఆర్ నో. సో దీని నుంచి మీకు ఏమర్థమవుతుంది, మీరు జనాలు సెర్చ్ చేసే టాపిక్స్ మీద చేయాలి. సో ఇప్పుడు ఇవన్నీ కంబైన్ చేసి నేను మీకు 3 టాపిక్స్ అనేవి, 3 బకెట్స్ అనేవి ఇస్తున్నాను. సో దానిలోనే మీరు ఆలోచించి చేయండి అని చెప్పేసి చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ జర్నీ. సో ఇప్పుడు నా దగ్గర ఇంకొక డిసిషన్ ఉండేది, వీడియోస్ తెలుగులో చేయాలా, ఇంగ్లీష్లో చేయాలా. వీడియోస్ ఇంగ్లీష్లో చేస్తే ఎక్కువ రీచ్ వెళ్తుంది అని చెప్పేసి ఒక ఆశ ఉండేది. కానీ ఎక్కువ మంది చూసేవాళ్ళు కాదు, ఎక్కువ మంది ఏం ప్రైస్ చేసేవారు కాదు, ఏదో బాగుంది అనేవారు అంతేగాని ఎక్కువ చెప్పేవారు కాదు. తెలుగులో ఎప్పుడైతే చేశానో, సూపర్గా చెప్తున్నారా, మోటివేషన్ రా, అదిరా ఇదిరా స్టాటస్లు పెట్టేసేవారు, నాకు మైండ్ పోయింది. సో అప్పటి నుంచి నేను తెలుగులోకి వెళ్ళిపోయాను. సో మీరు స్టార్ట్ చేయండి, ఇంగ్లీష్లో స్టార్ట్ చేయండి, తెలుగు కూడా ట్రై చేస్తూ ఉండండి, మీ రీజనల్ లాంగ్వేజ్ ట్రై చేయండి. ట్రై చేస్తూ ఉంటే మీకే అర్థమైపోద్ది జనాలకి ఏం నచ్చుతుంది అనేది. సో దాన్ని బట్టి మీకు లాంగ్వేజ్ అనేది డిసైడ్ అయిపోద్ది, రైట్ ఆర్ నో. టైప్ ఆఫ్ కంటెంట్ కూడా అంతే. నేను ఫస్ట్లో స్కిల్స్ చెప్పేవాడిని, ప్రతి ఒక్కటి చెప్పేవాడిని, పైథాన్ చెప్పేవాడిని. నాకు గోల్ ఓకే, పైథాన్ చేయాలి అని చెప్పేసి నాకు గోల్ ఉండేది, కోర్సులు చెప్పాలి అని చెప్పి. కానీ డైరెక్ట్గా చెప్తే వినేవాళ్ళు కాదు. సో అందుకే నేను ఎంసెట్ మీద వెళ్ళాను. ఎంసెట్ మీద వెళ్ళి వాళ్ళకి స్కిల్స్ ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పుడు నేను పైథాన్ కోర్స్ అనేది చెప్పాను. సో ఇట్ టుక్ అ లాంగ్ జర్నీ. నేను డైరెక్ట్గా పైథాన్ స్టార్ట్ చేస్తే అవ్వలే. నేను ఇలా ఎంసెట్ చెప్పి, వీళ్ళకి చెప్పి, మోటివేషన్ ఓకే స్వరూప్ అన్న బాగా చెప్తాడు అని చెప్పి ఒక స్టాండర్డ్స్ తెప్పించుకున్న తర్వాత, స్కిల్స్ మీదే మాట్లాడతాడు అని తెప్పించుకున్న తర్వాత కోర్స్ అనేది చేశాను, రైట్ ఆర్ నో. దట్ ఈస్ హౌ మై కోర్స్ గాట్ సక్సెస్. ఇప్పటివరకు చూసుకున్న దాన్ని బట్టి మనకి ఏం అర్థమయ్యే పాయింట్స్, స్టార్ట్ చేయాలి, ఏదో ఒకటి పట్టుకోండి, మీకు ఏదైతే ఎండ్ గోల్ ఉందో దాన్ని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఓకే, కానీ మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, స్టార్ట్ చేయడానికి ఆప్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తెలుగులో చేయాలన్నా, ఇంగ్లీష్లో చేయాలన్నా, దీస్ ఆర్ ద ఓన్లీ ఆప్షన్స్. ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేప్పటికి ఎడ్యుకేషన్ రిలేటెడ్ పట్టుకొని మీరు అక్కడ నుంచి డైవర్ట్ చేయొచ్చు టువర్డ్స్ మన స్కిల్స్ వైపు అవ్వచ్చు, ప్రోగ్రామింగ్ వైపు అవ్వచ్చు, ఎటైనా అవ్వచ్చు, రైట్. సో లేదు మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్గా టెక్ రిలేటెడ్ కూడా స్టార్ట్ చేయడం. టెక్ అంటే కోడింగ్ రిలేటెడ్, డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. బట్ దిస్ హ్యాస్ అ వెరీ లెస్ ఛాన్సెస్ టు గ్రో. సో దీని మీద చేయండి, మీ కాలేజ్ మీద వీడియో చేసి అక్కడ నుంచి ఆడియన్స్ని తీసుకెళ్ళండి. దట్ ఈస్ ద వే. అర్థమవుతుందా? మీ కాలేజ్ మీద సక్సెస్ అవుతున్నప్పుడు కాలేజెస్ మీద ఇంకొన్ని వీడియోస్ అనేవి చేయండి. ఏం తప్పైంది? తప్పేం లేదుగా, వాడుకోండి, మీ కాలేజ్ని వాడేసుకోండి. నేనైతే నా పేరు కూడా అది పెట్టుకోండి. ఇంకా ఏముంటాయంటే మూవీ రివ్యూస్ చేస్తుంటారు, అలా కూడా సక్సెస్ అవ్వచ్చు. ఇంకొకరు ఏంటంటే వంట అంటారు, ఫుడ్, సో అది కూడా చేయొచ్చు. ఫుడ్ బ్లాగింగ్ అంటారు, అది కూడా చేయొచ్చు. నేను నార్మల్ వ్లాగింగ్ అంటారు, ఎంటైర్ వ్లాగింగ్ అనమాట. సో అదైతే తెలుగు వాళ్ళందరూ అక్కడే పెంట, రైట్. తెలుగు మొత్తం మందంతా వ్లాగింగ్లోనే ఏడుస్తారు, షార్ట్ ఫిల్మ్లో తోటకూర అని చెప్పేసి. దీని తర్వాత ఇంకా రోస్ట్ ఛానల్స్, 301 డైరీ టైప్ రోస్ట్ ఛానల్ పెట్టేసుకోండి ఇంకా, రైట్. అలాంటివి చేయొచ్చు. లేదా పుంజు టైప్ గేమింగ్ ఛానల్ పెట్టేసుకోవచ్చు. లేదంటే టెక్నాలజీ మీద మాట్లాడండి. ఓకే, యాపిల్ విజన్ ప్రో వచ్చింది, సామ్సంగ్ ఫోన్ వచ్చింది, యాపిల్ ఐఫోన్ వచ్చింది, ఇలాంటివన్నీ టెక్ రిలేటెడ్. ప్రసాద్ టెక్నికల్ ఉన్నారు కదా, అలాగా మీరు అలా కూడా స్టార్ట్ చేయొచ్చు. లేదంటే కాంట్రవర్సీలు చేసేసుకోండి. ఇంకా మనకు అర్థమే ఉంటుంది కదా తెలుగులో కాంట్రవర్సీలు, ఇంకా వ్లాగులో తెలిసినవే, ఇంకా అవన్నీ చేసుకుని ఉండండి. సో ఇవి డిఫరెంట్ ఆప్షన్స్, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ ఎందులో అయినా ఉంటుంది. కాకపోతే హియర్ కమ్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ కన్సిస్టెన్సీ. మీరు ఏం చేసినా కూడా కన్సిస్టెంట్గా చేస్తూ ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. కన్సిస్టెంట్గా లేకపోతే మీరు సక్సెస్ అవ్వరు. యూట్యూబ్లో ఈరోజు మనం ప్రతి వారం ఒక వీడియో పెడతాం అనేది కన్సిస్టెంట్గా డిసైడ్ అయిపోండి, ఆ టార్గెట్కి రీచ్ అయిపోండి. నేను నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో డిసైడ్ అయ్యాను, నా స్వరూప్ యూట్యూబ్ ఛానల్లో నేను డిసైడ్ అయిపోయాను. సో స్టార్ట్ చేసి అక్కడ నుంచి నేను ఆగలే. నా కాలేజ్ ఉన్నా ఏమున్నా కూడా నేను ఆగలే. టైం ఎవరికి దొరకదు, ప్రతి ఒక్కరికి ఉన్నది 24 గంటలే. టైం దొరకట్లేదు అంటే కుదరదు, వంకలు చెప్పకూడదు, టైం దొరుకుతుంది. ఆ టైం అనేది తీసుకోవాలి మీరు. అర్థమవుతుందా మీకు? ఎందుకు ఇదంతా చెప్తున్నా, ఎందుకు ఇవన్నీ మీరు చూస్తున్నారంటే మీకు డబ్బులు కావాలి కదా. అట్ ద ఎండ్ మీ పేరెంట్స్ ఎవరైతే మీ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి మీరు నిరూపించుకోవాలి కదా. సో మీరు యూట్యూబ్ అనేది చేయాల్సిందే.
యూట్యూబ్ అనేది ఖచ్చితంగా చేయాలి. పర్సనల్ బ్రాండింగ్ అనేది ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. కన్సిస్టెన్సీతో టార్గెట్ పెట్టేసుకోండి. ప్రతి వారం ఒక వీడియో మినిమం అని చెప్పేసి పెట్టేసుకొని స్టార్ట్ చేయండి. ఫైనల్గా మీకు టిప్స్ అనేవి ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఏవైతే నేను టాపిక్స్ అనేవి చెప్పానో వాటిని పట్టుకొని స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వస్తేప్పటికి మేబీ మీకు సెటప్ అవ్వచ్చు, అవన్నీ మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో సెటప్ ఏమి ఎక్కువ కష్టపడొద్దు, నాలాగా చేసుకోండి. బ్లాక్ స్క్రీన్ 300-400 పడిద్ది. అమెజాన్లో ఆర్డర్ చేసేసుకొని 300-400 రూపీస్ రింగ్ లైట్, ఇంకో 300-400 రూపీస్ ట్రైపాడ్ స్టాండ్ అనేది ఉంటుంది. ఈ 3 లింకులు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను నావి. సో వెళ్ళి తీసుకోవచ్చు. ఇవి కొనేసుకొని స్టార్ట్ చేయండి. అంతే, ఇంకేం ఎక్స్ట్రా అవసరం లేదు మీకు. అవి చాలు. అవి ఎక్స్ట్రా నేను చెప్తున్నా మ్యాక్సిమం. అది నేను ఎప్పుడు చేసేవాడిని తెలుసా? లాస్ట్ ఇయర్ వరకు నేను అలాగే చేసేవాడిని. రైట్, ఇప్పుడే ఇంకా కొంచెం పెద్ద పెద్ద లైట్లు వచ్చాయి. ఇంకా ఫర్ నౌ మొబైల్ కెమెరా అంటారు. నేను ఇప్పుడు వాడుతుంది 10,000 రూపాయల మొబైల్. నా ఐఫోన్ ఎక్కడ ఉంది చూడండి. సో మీరు అర్థం చేసుకోండి, మొబైల్ అయినా కూడా పర్లేదు, లైటింగ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు ఎక్కువ సన్లైట్ అయినా కూడా, లేదా సన్లైట్ మారుతుంటుంది కాబట్టి ట్యూబ్ లైట్స్ దగ్గర కూర్చొని చేయండి. సో స్టార్ట్ చేస్తారు, టాపిక్స్ డిసైడ్ అయ్యి స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఒక వీడియో ఉండాలి అని చెప్పేసి కన్సిస్టెంట్గా ఉండండి. లాంగ్వేజ్ తెలుగులో లేదా ఇంగ్లీష్లో స్టార్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉన్నారనేది తెలుస్తుంది. నెక్స్ట్, వీడియోస్ బాగాలేవు, క్వాలిటీ బాగాలేదు అని చెప్పేసి మీరు అప్లోడ్ చేయడం మానేయొద్దు. అప్లోడ్ చేయండి, పర్లేదు. ఎందుకంటే ఒక కంటెంట్ అనేది వెళ్తుంది కదా మన సైడ్ నుంచి, ఏదో ఒకటి మనకు నచ్చింది ఇంకొకరికి నచ్చొచ్చు. అది మీరు బుర్రలో పెట్టుకోండి. అర్థమవుతుందా? అప్లోడ్ చేయండి, పర్లేదు. ఇప్పుడు దీని తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వస్తేప్పటికి ఏంటంటే, మీరు రీసెర్చ్ చేయండి. ఎలాంటి కంటెంట్ జనాలు చూస్తున్నారు ఇప్పుడు అర్థం చేసుకోండి. థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, అవన్నీ నేర్చుకోండి. మెల్లిమెల్లిగా నేర్చుకోండి. సో నా జర్నీలో కూడా అలాగే జరిగింది. టైం పట్టిద్ది, సక్సెస్ అవ్వడానికి టైం పట్టిద్ది. బట్ కన్సిస్టెంట్గా పేషెన్స్తో వెయిట్ చేయండి. ఓకే, టైం పట్టిద్దిరా, సక్సెస్ అవుతుంది. నేను చేస్తూ ఉంటాను, ప్రతి వారం ఒకటి చేస్తూ ఉంటాను. రైట్, కాలేజ్ మీద ఇలాంటి వీడియోస్ అన్ని చేయండి. నేను మీకు ఫైనల్ టాస్క్ ఇచ్చేస్తాను, అసైన్మెంట్, అది కూడా చేయొచ్చు మీరు. సో ఇలా చేస్తూ ఉంటే మీకే అట్ ద ఎండ్ అర్థమయ్యి మీరు గ్రో అయ్యి మనీ ఎర్నింగ్ అంతా చేయొచ్చు. స్పాన్సర్స్ వస్తాయి, బ్రాండ్స్ వస్తాయి, కొలాబరేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి జరిగిద్ది. రైట్, ఇప్పుడు ద ఫైనల్ స్టెప్ అదేంటంటే అసైన్మెంట్. మీకు నేను టాస్క్ ఇస్తున్నా, వీడియో చేయండి. దేని మీద చేస్తారో 3 బకెట్స్ ఇస్తున్నాను నేను. ఫస్ట్ బకెట్ వస్తేప్పటికి కాలేజ్ మీద, మీ కాలేజ్ మీద బ్లాగ్ చేయొచ్చు, మీ కాలేజ్ రివ్యూ చేయొచ్చు, మీ కాలేజ్ స్టోర్ చేయొచ్చు, ఏ డే ఇన్ లైఫ్ చేయొచ్చు. ఈ టాపిక్స్ని నేను ఇచ్చేసాను. ఈ బకెట్ మీద 5 వీడియోస్ నాకు కావాలి, ఖచ్చితంగా కావాలి మీ ఛానల్లో. నెక్స్ట్ వస్తేప్పటికి మీరు కాలేజ్ డెసిషన్ మేకింగ్ అంటే, ఓకే ఇప్పుడు ఎంసెట్ జరుగుతుంది, జేఈఈ మెయిన్స్ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. సో కౌన్సిలింగ్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే ఏం వస్తుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, డోంట్ డూ దీస్ మిస్టేక్స్ బిఫోర్ జాయినింగ్ కాలేజ్, హౌ టు చూస్ ఎ కాలేజ్ అని చెప్పేసి ఇలాంటి టాపిక్స్ మీద స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ అవర్ సెకండ్ బకెట్, కాలేజ్ డెసిషన్ మేకింగ్. రైట్, అర్థమైందా? ఫస్ట్ బకెట్, సెకండ్ బకెట్. థర్డ్ బకెట్ వస్తేప్పటికి స్కిల్స్ అంటే వాట్ స్కిల్స్ టు లెర్న్, హౌ టు లెర్న్, ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, కోడింగ్ ఎలా చేయాలి, కోడింగ్లో ఎలా మనం ప్రాజెక్ట్స్ చేయాలి, వాటి మీద మీరు చేయొచ్చు. రైట్, సో ఇలానే చేస్తూ చాలా మంది వంశీ అని చెప్పేసి, మిస్టర్ డెవలపర్ అని చెప్పేసి, రైట్, అక్కడ స్క్రీన్ షాట్స్ అనేవి కూడా పెడుతుంటాను. ఇలా చాలా ఛానల్స్ అనేవాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. సో మీ అందరినీ నేను సపోర్ట్ చేస్తాను. దిస్ ఇస్ ద సర్ప్రైజ్ పార్ట్. సో మీరు ఒకవేళ ఫర్ సపోజ్ ఈ వీడియోస్ చేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్తే, అన్న ఐ హ్యావ్ స్టార్టెడ్, లేదా హియర్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్, ఏదైనా కూడా కింద పెడితే అవన్నీ మన కమ్యూనిటీ ఛానల్స్లో, మన వాట్సాప్ కమ్యూనిటీ, టెలిగ్రామ్ కమ్యూనిటీ ఛానల్స్లో నేను షేర్ చేసి మిమ్మల్ని అందరినీ నేను సపోర్ట్ చేస్తాను. రైట్, ఇనీషియల్ పుష్ అనేది ఇస్తాను. బట్ యాజ్ ఎ బిగినర్గా మీరు కన్సిస్టెంట్గా ఉండాలి. టైం లేదు, తొక్కలేదు అనుకోవద్దు. స్వరూప్ అన్న ప్రూవ్ చేశాడు. ఈసీలో ఉంటూ, ఇంటర్న్షిప్ చేస్తూ, ప్రాజెక్ట్స్ చేస్తూ, వీడియో ఎడిటింగ్ చేస్తూ, యూట్యూబ్ అనేది ప్రతి వారం ఒక వీడియో అనేది చేసి చూపించాడు. టైం లేదనే విషయం తీసుకురావద్దు, టైం ఉంటుంది. మీరు చేయండి, స్టార్ట్ చేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దీస్ ఆర్ ద టిప్స్ విచ్ ఐ వాంటెడ్ టు గివ్ టు ఎవ్రీవన్. అండ్ ఫైనల్గా మీకు కూడా డౌట్ ఉంటుంది కదా, అన్న ఫైనల్ గోల్ ఎంత వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మీరు నా ఛానల్లో కూడా పర్ఫామ్ చేస్తుంటే మీకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే నా ఛానల్కి పర్ మంత్ 75,000 వరకు వస్తుంది అనమాట. సో దాన్ని అయితే మీరు క్రాస్ చేయొచ్చు. అండ్ అది జస్ట్ యూట్యూబ్ నుంచి. అండ్ ఇవి కూడా చూసుకుంటుంటే ఏవి మిగిలిన ప్రమోషన్స్ ఇవన్నీ ప్రతి పర్ వీడియో నేను 70,000 1 lakh వరకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక వీడియో కోసం ఇంటిగ్రేటెడ్ వీడియో ఇప్పుడు ప్రెజెంట్ నేను 50,000 వరకు చెప్తున్నా. సో మెల్లిమెల్లిగా మీరు ఈ రేంజ్కి వెళ్ళిపోతారు అనమాట. మీకే తెలియదు ఎప్పుడు వెళ్తారో. సో ఆ రేంజ్ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. మీకు నేను ఉన్నాను సపోర్ట్ చేయడానికి. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ యూట్యూబ్. ఎలా స్టార్ట్ చేయాలి, ఏముంటాయి, ఏంటి, నా జర్నీ ఏంటి, నేను ఎలా స్టార్ట్ చేశాను అని చెప్పేసి. సో ఈ వీడియో ఒకవేళ ఫర్ సపోజ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మీరు నన్ను సపోర్ట్ చేయండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఆల్ యూట్యూబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.